తెలంగాణ ఎన్నికలకు ఏపీ ఎన్నికలకు పోల్చి చూడడం సర్వసాధారణం. సంక్షేమ పథకాలను అమలు పరిచిన కేసీఆర్ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ 10 ఏళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా రెండా చివరకు దళిత బంధు కింద 10 లక్షల రూపాయలను కూడా ఇస్తూ ఆ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక రైతు భరోసా కింద నిధులు 1 ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా అందజేశారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అందుకు అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ధరణి పోర్టల్ అనే చెప్పాలి. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణమని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు ఇలాంటి అంశాన్ని భుజాన్నెత్తుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎంతవరకు అంటే చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు ప్రతి మీటింగ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెబుతూ ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇంతటితో ఆగకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ప్రచారం చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై కేసు నమోదు చేసింది. అంతవరకు ఓకే, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతుల్లో కొంత ఆందోళన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కనబడుతుందనేది వాస్తవం. దీంతో అధికార వైసీపీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. 2019లో తాము తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఆమోదించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భూములకు మరింత భద్రతను తేవడానికి ఈ యాక్ట్ను తెచ్చామని వైసీపీ చెబుతోంది. ఎలాంటి వివాదాలు లేకుండా ఉండేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అసెంబ్లీలో ఆమోదించామని, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్కు చేరుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోను ముద్రించడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటిది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను ఎలా ముద్రిస్తారు అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తెచ్చి భూములను తమ పరం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారని ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందనే చెప్పాలి. కేసీఆర్కు తెలంగాణలో ధరణి వల్ల జరిగిన నష్టం తరహాలోనే తమకు కూడా ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం చేకూరుస్తుందేమోనన్న ఆందోళన అయితే వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి రైతులు నమ్ముతారా నమ్మరా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిందే.